చక్కగా వేపుకున్న మినప వడియాలు ఊరమిరపకాయలు వీటి క్రంచీనెస్ని టెస్ట్ చేద్దాం. ముందుగా ఊరమిరపకాయలు, వీటినే చల్ల మిరపకాయలు లేదా మజ్జిగ మిరపకాయలు అని కూడా అంటారు. ఉప్పు మిరపకాయలు మాత్రం కాదండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట నేను ఇప్పటి వరకు ఎప్పుడు ఊరమిరపకాయలు కొనుక్కున్నా సరే అవి ఉప్పు తప్ప అసలు వేరే ఏ ఫ్లేవర్స్ తెలియదు. శ్రీశైలం స్వగృహ ఫుడ్స్ లో చేసే ఊరమిరపకాయలు 3 రోజులు మజ్జిగలో వేసి తీసి అలాగా చేసి తర్వాత కంప్లీట్ గా డ్రై చేసిన తర్వాత దాంట్లో ఉప్పు, వాము, మజ్జిగ అంతా కలిసి కమ్మగా ఉంటాయి. మార్కెట్లో దొరికే ఊరమిరపకాయలు ఉప్పు తప్ప ఇంకేమీ అనిపించదు. ఇక మినప వడియాలు కూడా చూసారు కదా ఎంత క్రంచీగా ఉన్నాయో. 2 వేళ్లతో తుంచితే తునిగిపోయేటట్టుగా క్రంచీగా ఉన్నాయి. శ్రీశైలం స్వగృహ ఫుడ్స్ నుంచి వడియాలు కానీ, ఊరమిరపకాయలు, హెల్దీ లడ్డూలు, రాగి లడ్డు, డ్రై ఫ్రూట్ లడ్డు, రకరకాల కారం పొడులు, రకరకాల వడియాలు, ఇలా ఏది కావాలన్నా కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి.